అన్న నమస్తే. నమస్తే అన్న. ఎట్లుంది చెవెళ్లలో రాజకీయాలు? చెవెళ్ళలో జ్ఞానేశ్వరే గెలుస్తున్నాను. బీఆర్ఎస్ జ్ఞానేశ్వర్ కి ఓటు వేయాలంటే ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే తెలుగు టీఆర్ఎస్ అభివృద్ధిని ఉంటే చేయాలి. ఓకే, ఇప్పుడు మరి బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి ఇంతకు ముందు ఎంపీగా పనిచేసి ఏమైనా డెవలప్మెంట్ చూసిరా? కాంగ్రెస్ బీజేపీ అన్న కదా, బీజేపీ టీఆర్ఎస్ అభివృద్ధి చేసింది. టీఆర్ఎస్ ఈ కాంగ్రెస్ మాత్రం ఏమీ చేయలేదు. మరి రేవంత్ రెడ్డి గారు అన్ని హామీలు అమలు చేసిన దొంగ హామీలు, దొంగ 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 కన్నా దొంగ. మరి ఊర్లలో కరెంట్ ఎట్లుంటుంది? కరెంట్ కూడా పోతుంది వస్తుంది, రోజుకు 100 సార్లు పోతుంది. ఏమన్నా పెన్షన్ గిన్షన్ ఏమన్నా సంక్షేమ పథకాలు? పింఛన్ లేదు, ఏది లేదు. 2500 లేదు, 2 లక్షల రుణమాఫీ లేదు, రెండవది పింఛన్ కూడా లేదు. ఇచ్చిన అదే కేసీఆర్ ఇచ్చిన పింఛన్ ఉంది. కేసీఆర్ గవర్నమెంట్లు చూసిరు కదా, ఏ గవర్నమెంట్ మీకు మంచిగా అనిపించింది? టీఆర్ఎస్ గవర్నమెంటే బాగుంది. మళ్ళీ బీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నాం. టీఆర్ఎస్ రావాలనే కోరుకుంటున్నాం. ఓకేనా, థ్యాంక్ యూ. ఎట్లుంది చేవెళ్ళ పార్లమెంట్ ఎలక్షన్స్? 100% కంపల్సరీ టీఆర్ఎస్ ప్రభుత్వం జెండా ఎగరేస్తుంది. కాసాని గణేశ్వర్ గెలుస్తాడు. అంటే ఇప్పుడు రంజిత్ రెడ్డి ఇంతకుముందు బీఆర్ఎస్ లో ఉండి కాంగ్రెస్ నుంచి మళ్ళీ పోటీ చేస్తుండే, ఏం చెప్తారు? దొంగ నాటకాలు ఆడి పైసలకు డబ్బులకు అమ్మడపోయి కాంగ్రెస్ ఎక్కడ ఆయన ఇండస్ట్రీలు ఉన్నాయి. ఆయన ఏంటంటే ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్లోకి పోవాలని ఆ ఉద్దేశంతో పైసలు ఇచ్చి టికెట్ తీసుకున్న వ్యక్తికి ఓట్లు వేయరు. ఎందుకంటే పార్టీ కన్నతల్లి లాంటి పార్టీని మోసం చేసిపోయింది కాబట్టి ఆయనకు ఓట్లు వేయరు. కాసాని జ్ఞానేశ్వర్ కు ఎంత మెజారిటీ వస్తుంది చేవెళ్ళలో? ఖచ్చితంగా 1,00,000 మెజార్టీతో గెలుస్తాడు. బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా నిలబడుతున్నారు. కొండ విశ్వేశ్వరరెడ్డికి కాసాని గణేశ్వర్కి పోటీ ఉంటుంది. రంజిత్ రెడ్డి 3rd ప్లేస్ లో పోతాడు. కాంగ్రెస్ లేదు ఇక్కడ, 100% రాదు. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి కదా, బీఆర్ఎస్ ఎన్ని వస్తాయి? 10-12 వస్తాయి. 10-12 వస్తాయి. ఈ 4 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మీరు ఒక మాటలు ఏం చెప్పారు? దొంగ హామీలు ఇచ్చి ప్రభుత్వం చేతిలో తెచ్చుకున్న వ్యక్తి మన రేవంత్ రెడ్డి. అన్ని 9వ తారీఖు రోజు ఇస్తామన్న ప్రతి ఒక్క పథకం ఇంతవరకు ఏ పథకం లేదు. అన్ని అమలు చేసినామంటారు. ఏడే చేసిండు 2500 అదేన్నది. మళ్ళీ 2000 పెన్షన్ 4000 చేస్తాడు అదేన్నది. 2 లక్షల రుణమాఫీ అన్నది. అన్ని దొంగ హామీల నుండి వచ్చిండు, బయటకు పడ్డాడు. ఈ రోజు గడ్డ మీదకి రాహుల్ గాంధీ గెలిస్తేనే నేను ఇస్తా, లేకపోతే లేదనే దాని కాడికి వచ్చిండు. అటువంటి వ్యక్తికి ఓట్లు ఎట్లా వేస్తారు, జనం ఎట్లా నమ్ముతుంది? ఫైనల్ గా అయితే చేవెళ్ళ నుంచి జ్ఞానేశ్వర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించారు. భారీ మెజార్టీ 1,00,000 నుండి 2 లక్షల మధ్యన మెజార్టీ వస్తుంది. ఖచ్చితంగా గెలుస్తాడు. ఓకేనా.